ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనం. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన జనులను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. ఎవరు తన జనులంటే తన యందు విశ్వాసం ఉంచి తన యందు భయభక్తులు కలిగి తన మీద ఆధారపడే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేటట్లుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఎన్నో నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, పాడైపోయిన పరిస్థితుల గుండా కూడా మనం వెళ్తాము. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్పనిసరిగా మరలా తిరిగి కడతాడు. పాడైపోయిన అనే అనుభవాన్ని చెప్తున్నాడు. యెషయా గ్రంథం అంతా కూడా మనం చూస్తే పాడైపోయిన మానవుణ్ణి మరలా బాగు చేయటమే దేవుని యొక్క పని. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వినకముందు నువ్వు కూడా పాడైపోయినావా? మనుషుల దృష్టికి బాగా కనపడవచ్చు, కానీ నీకు తెలుసు నువ్వు పాడైపోయావు. నీ కుటుంబం పాడైపోయింది, నీ ఆరోగ్యం పాడైపోయింది, నీ శరీరం పాడైపోయింది, నీ జీవితము భవిష్యత్తు పాడైపోయింది. అయినప్పటికీ కృంగిపోవద్దు. పాడైన నీవే దేవునికి కావాలి. పాడైపోయిన వాటిని ఆయన తీసుకొని ఆయన మహిమార్థమై ఉపయోగిస్తాడు. పాడైపోయిన వాటినే ఆయన కోరుకొని తన ఘనత నిమిత్తము బాగు చేస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో పాడైన దేశము గురించి చూస్తున్నాం. మీ దేశము పాడైపోయాను. ప్రియులారా, దేశం అనేది ఏం చూపిస్తుందంటే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, మీరు ఒక చిన్న దేశం. ఈరోజున నీ కుటుంబం పాడైపోయిందేమో, పాడైపోయిన దేశాన్ని ఆయన బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథం 33:8 రాజ మార్గములు పాడైపోయాను. రెండవది పాడైన మార్గము. నిజమే, ఇంతకుముందు ఎన్నో మంచి మార్గాలు నీకు ఉండేవి, అవి పాడైపోయినాయేమో, ఆ మార్గాలలో వెళ్ళలేకపోతున్నావేమో, నీ అవిధేయతను బట్టి ఆ మార్గాలు మూసుకుపోయినాయేమో. మరలా దేవుడు వాటిని తెరిచే దినము దగ్గరలోనే ఉంది. ఆ కార్యము నువ్వు చూస్తావు. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా చూస్తే యెషయా గ్రంథం 44:26 చివరి మాట, పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. మూడవది, పాడైన స్థలములను ఆయన బాగు చేస్తాడు. ఈరోజు నువ్వు ఉంటున్న స్థలంలో సరిగ్గా లేదా? దేవుని యొక్క ఆ అనంతమైన శక్తి మరలా ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఆ స్థలములన్నిటినీ బాగు చేయగలదు. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవదిగా చూస్తే యెషయా గ్రంథం 49:8 పాడైన స్వాస్థ్యములను అంటున్నాడు. నిజమే, నువ్వు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. నీ నిర్లక్ష్యాన్ని బట్టి, అవిధేయతను బట్టి పోగొట్టుకున్నావు. దేవుడు మరలా బాగు చేస్తానంటున్నాడు. ఐదవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనము, అలాగే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనము, పాడైన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంతోషగానము చేయండి అంటున్నాడు. అందుకనే ఆ తర్వాత చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 12వ వచనం, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను అంటున్నాడు. నిజమే, పాడైపోయిన పునాదులను ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి, ఐదవదిగా చూస్తున్నాము, నీ యొక్క పునాదులు
పాడైపోతా వచ్చాయా? దేవుడు మరలా కడతాడు, మరలా నిన్ను నిలబెడటానికి శక్తిమంతుడు. నీ పునాదులను ఆయన బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే పాడైన పట్టణములు. యెషయా గ్రంథం 54:3లో పాడైన పట్టణములను ఆయన ఎంతో మళ్ళీ అందరూ నివసించేటట్లుగా చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఎక్కడ విషయంలో నువ్వు పాడైపోయావో, నష్టపోయావో దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. నీ పాడైపోయిన ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చివరిగా మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 62:4, ఇక మీదట విడవబడిన దానవని నీవు అనపడవు, పాడైనదని ఇక నీ దేశం గురించి చెప్పకూడదు. 7వది, పాడైన జీవితాలను ఆయన బాగు చేస్తాడు. ఈ రోజున నీ ప్రయత్నాల్లో నువ్వు విఫలమైపోతూ నీ జీవితం పాడైపోయింది అనుకుంటున్నావా? నీ పరిస్థితులు పాడైపోయినాయి అనుకుంటున్నావా? లేదు, దేవుడు నిన్ను బాగు చేయటానికే ఈ పరిస్థితి అనుమతించాడు. ఈ ఉదయకాలం తప్పనిసరిగా ఆయన నీ జీవితాన్ని బాగు చేసేవాడుగా ఉంటున్నావు. ఎక్కడ పాడైపోయావు? ఏ స్థితిలో పాడైపోయావు? ప్రభు దగ్గరికి రా, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. నిన్ను మరలా నూతనంగా కడతాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, నీ జనులను నువ్వు ఆదరిస్తానికి పాడైపోయిన వాటన్నిటిని తిరిగి కట్టి దారిపరిచి ప్రభువా, మరలా తండ్రి నీ ప్రజలను నువ్వు హెచ్చించేవాడుగా ఉన్నందుకు వందనాలు. నీ మాటలు వింటున్న మా ప్రియులు అలాంటి అనుభవంలోకి రావడానికి సహాయం చేయమని, మీరు ఈ దినమంతా తోడుగా నడిపించమని, ఆదరించి ప్రభువా, పాడైపోయిన ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము